హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇది మన లాస్ట్ వీడియో 31 డిసెంబర్లో. ఇంకా నైట్ 11 అవుతుంది, అప్పుడే ముగ్గు స్టార్ట్ చేసినాం. మా మమ్మీకి ఫుల్ క్రేజ్ అనమాట, ఇప్పుడు ముగ్గులు వేయాలి మొత్తం అలికి అది ఇది అని. సో అందుకని చెప్పేసి నేను మా ఇంటి నుండి వచ్చేసినాం. నైట్ డిన్నర్ అంతా చేసేసుకొని 2 గేట్స్ ఉంటాయి అనమాట. ఇటువైపు గేట్ సైడ్ అయితే ఇట్లా నాకు వచ్చినట్టు వేస్తున్నా. సో 12 అయితే అయిపోయింది. ఇయర్ టు ఎవ్రీవన్. సో ఇప్పుడు మేము కేక్ కటింగ్ చేస్తున్నాము. మారరా ఇదేనా నేను అవుతా ఏ బర్రే ఎల్లరు పోయారు. Come on guys. Hey come ladies. ఫోన్ ఇక్కడి ఫోన్ ఇక్కడి నేను చేస్తా. పడుకోండి. ఐస్ క్రీమ్ కేక్ అందరూ తమ్ముళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అప్పుడప్పుడు నడుస్తుంటారు. హ్యాపీ న్యూ ఇయర్. యువర్ స్ట్రగల్ ఇస్ అ వెరీ బిగ్ కేక్. ఇదేంద్రా అయ్యా, ఇది చాక్లెట్ ది. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్. అందరం అరే సరే సరే సారీ ಯಾರೇ ತಿನ್ಸ್ಬೇಕು ಕೇಕ್ ಕೊಯ್ದು. హ్యాపీ న్యూ ఇయర్ కుద్రి. హ్యాపీ అరే రామాజన్. హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ ఆన్. హ్యాపీ న్యూ ఇయర్. వీడియో ఫోటోల్లా లేదు కొద్దిగా ఆల్రెడీ ప్లేలోనే ఉంది అది. హ్యాపీ న్యూ ఇయర్. బలవంతంగా తినిపిస్తుంది. Because you don't like cake. Happy New Year. Happy New Year, Balu. Balu, Happy New Year. No, Bobby. Advika, Happy New Year. Bhavani, Happy New Year. Bhavani, నా బదులు మా అన్న తినిపిస్తున్నావు. కట్ చేయకు. కట్ ಮಾಡಿ ಕೊಟ್ಟಿಲ್ಲ ಬಾಬಿ. Photos. హ్యాపీ ఫోటోస్ కాదు, జస్ట్ వీడియో. షుగర్ రానులకు 2 నిమిషాలు వస్తుంది. ఆగండి, అట్లా ఆగండి, ఫోటో తీస్తా. Happy New Year. Happy birthday to you. Happy New Year. Good luck to 2024. ఇది దొబ్బి పిల్ల. ఇది జిరాక్స్ కాపీ. వాళ్ళ అమ్మ జిరాక్స్ కాపీ వాళ్ళ మమ్మీని చూపిస్తానండి. హ్యాపీ న్యూ ఇయర్. ఇట్స్ నాట్ అ ఫోటో. ఇగో ఈ పిల్ల వాళ్ళ ఇగో బర్రె పిల్ల. బర్రె తిండి పోతు తిని తిని డ్రమ్ములాగా. హ్యాపీ న్యూ ఇయర్ అద్విక. నువ్వే తిను, ఎవరికి తినిపియకు నువ్వు. ನನಗೆ ತಿನ್ಸ್ಬೋದು ಯಾರು. కేక్ కటింగ్ అయిపోయింది. 2 సైడ్స్ మాకు గేట్ ఉంటుంది కదా, సో ఇటు సైడ్ కూడా ఇంకా ముగ్గు వేస్తున్నా. నాకైతే ముగ్గులు అంత రావు, ఏదో వచ్చినంత అయితే వేస్తున్నా. హ్యాండ్ రైటింగ్ ఏమో బాగుంటుంది, కానీ ముగ్గు తిప్పేటప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది నాకు. ఊహ తెలిసినప్పటి నుంచి ఇలాగే ముగ్గులు వేస్తాం అన్నమాట. అంటే 12 అవ్వగానే నైటే వేసేసుకొని పెట్టేసుకుంటాము. 1:30 వరకు వేసాము ఈసారి అయితే. సంక్రాంతికి కూడా సేమ్ ఇంతే, ఎంత అయితే అంత టైం తీసుకొని మిడ్-నైట్ వరకు ముగ్గులు వేసే పడుకుంటాము. బ్యాడ్ లక్ ఏంటి అంటే వాటర్ వస్తాయి కదా, తాగే నీళ్ళు. సో ఆ మస్కులు వస్తాయి అన్నమాట మా దగ్గర. సో ఆ రోజు వచ్చిన రోజు అంతే, ఇంకా కొంచెం మన ముగ్గు చెరిగిపోకుండా ఉండనే ఉండదు. తడి ఉన్నప్పుడే మనం ముగ్గు వేసుకుంటే చెదరకుండా ఉంటుంది. గట్టి అయిపోయింది. మా మమ్మీ ఇంకా ముగ్గేస్తుంది. అంటే మేము కూడా వేసినాము, కానీ మా మమ్మీ వాళ్ళకి మొత్తం ముగ్గేసింది. ఓ హ్యాపీ న్యూ ఇయర్ రాస్తే మా మమ్మీ జెండా వందనం చేసేసింది. అక్కడంతా బందోబస్తుగా రౌతులు గిట్లా పెట్టుకుర్రు.
కానీ మంచిగా వేసిర్రు ముగ్గులు నచ్చినాయి నాకు అసలు బాగుంది కదా హ్యాపీ న్యూ ఇయర్ మనం ఒక 8 to 12 years వచ్చే వరకు ఇఫ్ ఇన్ కేస్ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు లైక్ మా అక్క కానీ మా మేనత్త వాళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట సో ప్రయారిటీగా వాళ్ళే ముగ్గు ఎక్కువ వేసేవాళ్ళు వాళ్ళే ఫిల్లింగ్ చేసేవాళ్ళు మాకైతే ఛాన్స్ కూడా వచ్చేది కాదు మనకేమో ఎక్కువ ఇంట్రెస్ట్ ఎప్పుడెప్పుడు ఇస్తారా మనం ఎప్పుడెప్పుడు వేస్తామా అని ఇప్పుడు మనకు అన్ని చాయిస్ ఉంది కానీ ఓపిక ఏమో తక్కువ ఉంది ఇట్లా ఉంటుంది అనమాట కావాలి అన్నప్పుడేమో మనకు ఎవరు ఇయ్యరు చాలా అయిపోయిందిరా బాబు అన్నప్పుడేమో ఇంకా నీకు వేరే ఆప్షన్ లేదన్నట్టు అయిపోయింది ఇప్పుడు మా అమ్మమ్మ స్నానం అయ్యాక రుద్రాక్ష చదివి ఇలా పూజ చేసుకొని ఇలా విభూతి పెట్టుకుంటుంది సో మా బాబు అక్కడ ఉన్నాడు అనుకో వాడు కూడా డెఫినెట్గా పెట్టుకుంటాడు సాయంత్రం వరకు ఏం ప్లాన్ లేకుండే బట్ సడన్గా ఇంకా 7 Hills టెంపుల్కి వెళ్ళాం సనత్ నగర్ యూజువల్లీ మా మమ్మీ ఎక్కడ రాదు కదా సో మా మమ్మీ మా అత్త కొడుకు వచ్చారు మా ఫ్యామిలీ ఇంకా మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మా కజిన్స్ ఇద్దరు వచ్చారనమాట టెంపుల్ నిజంగా చాలా పెద్దగా ఉంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత పెద్దగా ఉంటుందని లోపల చాలా రకాల దేవుళ్ళు ఉన్నారనమాట ఎంట్రీ ఇవ్వగానే అక్కడ వినాయకుడి దర్శనం అయింది దాని తర్వాత సాయిబాబా ఉన్నారు సాయిబాబా నిజంగా నాకు ఎంత బాగా అనిపించారు ఎంత యూనో దగ్గర క్లోజ్గా మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అంత బాగా ఉంది అంటే మనకు అలా ఆపర్చునిటీ ఇచ్చారు అంత దగ్గరికి వెళ్ళి కాలు మొక్కే అంత అవకాశం ఉంది ఇక్కడ చూసారు కదా ఎంత దగ్గర నుండి బాబా దర్శనం చేసుకుంటున్నారో